మనందరం మాటలు పడ్డాం, మనలో మనం సందేహించుకున్నాం, డౌట్ చేసుకున్నాం, సెల్ఫ్ డౌట్ చేసుకున్నాం. గుండెల మీద చేసుకుని చెప్పండి, మనం ఎంత నిజంగా 2019లో ఎంతమంది నిజమైన ఎలక్షనీరింగ్ చేశారు మీరు చెప్పండి. అది మీకు మీరే అద్దంలో చూసుకొని మీరే చెప్పుకోవాలి. నాకు ఓటమి తెలుస్తూ ఉంది 2019లో, చూస్తూ ఉన్నాను, నిస్సహాయతతో చూస్తాను. నేనేమనుకున్నానంటే ఇది నాకు నేను విధించుకున్న శిక్ష, నలగాలని నాకు నేను విధించుకున్న శిక్ష, నేను నలుగుతాను. ఒక పార్టీ పెట్టాను కదా, నేను అనుభవించాలి, దీన్ని నలుగుతాను. ఓటమి చూస్తే ఎలా ఉంటుందంటే పారిపోవాలనిపిస్తుంది. ఒకవైపు ఏమో నాకు సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద ఇమేజ్ ఉంటుంది, ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే నిస్సహాయంగా చూస్తూ ఉన్నాను. వీళ్ళెవరికి కూడా నేను షూటింగ్ చేస్తుంటే కనీసం నా దరిదాపులో కూడా రాలేరు ఒక్కొక్కళ్ళు. నేను అపాయింట్మెంట్ ఇవ్వను బేసిక్. కానీ నేను ఎందుకు నిలబడి ఉన్నానంటే నాకు ఓడిపోయిన గెలిచిన అన్న నువ్వంటే మాకు ఇష్టం అని చెప్పిన నా యువత, మా ఆడపడుచులు, మా నాయకులు ఒక్కళ్ళు మాటలు నిలబడిపోయారు అందరూ. వాళ్ళ మీద గౌరవం నాకు. సో భవిష్యత్తులో మీరు అందరూ నిలబడ్డారు కాబట్టి నేను మిమ్మల్ని పేరు పేరున ఈ మనం తీసుకునే ఈ నిర్ణయాన్ని మీరు మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటకి పయనించి ఓట్లు కనుక మనం సంపూర్ణంగా ట్రాన్స్లేట్ అవ్వగలిగితే నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, ఎవ్రీవన్ విల్ బి రిమెంబర్డ్ అండ్ ఎవ్రీవన్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ గివెన్ ద డ్యూ పొజిషన్ ఆఫ్ పవర్. ఎందుకంటే నాకు ఒక చిన్నపాటి ఒక పూట భోజనం పెడితే ఎప్పుడో ఒక ప్రొడ్యూసర్ ఎప్పుడో అతను సినిమా చేసినవాడిని, నేను చాలా కృతజ్ఞత ఉన్న వ్యక్తిని. నేను మర్చిపోను, నేను ఏ రోజు మర్చిపోను. అందుకని మీరు నన్ను సంపూర్ణంగా నమ్మాల్సింది ఒకటే థాట్ తోటి వెళ్దాం మనం, ఒకటే ఆలోచన. కొన్ని చోట్ల మన స్పోక్స్ పర్సన్స్ కానీ హద్దులు దాటి మాట్లాడకండి. అందరూ సంపూర్ణమైన వ్యక్తులు, మంచోళ్ళు ఉండరు. అందరూ ఒక కుటుంబంలోని 5 మంది అన్నదమ్ములు, 10 మంది అన్నదమ్ములు ఒకటే కుటుంబంలో ఉంటేనే గొడవలు ఉంటాయి. అలాంటిది విభిన్నమైన పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి లేదంటే కొన్ని నాయకత్వ స్థానాల్లో ఉండి ఖచ్చితంగా వాళ్ళకి రకరకాల కారణాల వల్ల మనల్ని దెప్పేలాగా మాట్లాడచ్చు. మన వాళ్ళు మాట్లాడారు అలాగే. అది నేనేమంటానంటే అది నిజంగా మీకు మెచ్యూరిటీ ఉంటే మాట్లాడరు. యూ హ్యావ్ టు థింక్ లార్జర్ థాట్. చాలా వైడ్గా ఆలోచిస్తే తప్ప మీరు వైడ్గా ఆలోచిస్తే అలా మాట్లాడరు ఎవరు. మీ దృష్టి మయోపిక్ దృష్టి అంటే చాలా కింద దృష్టి, మీకు చాలా దగ్గర దృష్టి ఉంటే మటుకు మీరు చూడలేరు. చాలా దూరదృష్టి ఉండాలి దీనికి. మీరు ఏమి చేసినా ఒకటే నమ్మాలి, దశాబ్దం కాలం పాటు ఎవరు ఉన్నా లేకపోయినా పార్టీని నడిపాడు. దశాబ్దం కాలం ఇంత ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని నడిపాడు. ఏ నిర్ణయం తీసుకున్నా మనందరికీ మంచి కలిగేలా, రాష్ట్రానికి మంచి కలిగేలా, తెలుగు ప్రజలకి అండగా ఉండేలాగా పార్టీ నిర్ణయం తీసుకుంటాడని మీరు సంపూర్ణంగా నమ్మితే మీరు ఇంక సందేహించరు, గొడవలు పెట్టారు. నన్ను ప్రధానమంత్రి గారు అర్థం చేసుకున్నారు, జేపీ నడ్డా గారు అర్థం చేసుకున్నారు, అమిత్ షా గారు అర్థం చేసుకున్నారు. ఒక సీనియర్ పొలిటికల్ లీడర్, ఇన్ని దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు గారు అర్థం చేసుకుంటారు. నేను పెంచి అండగా ఉన్న నాయకులు కొంతమంది నన్ను అర్థం చేసుకోరు. వాళ్ళకి నేను అర్థం అవుతున్నాను, మీకు ఎందుకు నేను అర్థం కాను? కొద్దిమంది, అందరం చెప్పి కొద్దిమందికి ఎందుకు అర్థం కావట్లేదు? ఎక్కడుంది లోపం? నా నేషనల్ లెవెల్లో నాకున్న విజన్, నా జాతీయ సమగ్రత మీద నేను మోడీ గారికి అర్థమవుతున్నాను, మన వాళ్ళకి ఎందుకు అర్థం కాను? నేను మోడీ గారి స్థాయి వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటుంటే ఇక్కడ కూర్చోబెట్టి ఇలా కాదు అలా చేస్తుంటే బాగుండేది అనేది మిడిమిడి జ్ఞానంతో ఎందుకుంటారు? అలాంటప్పుడు ఏం చేస్తారంటే నా పక్కన ఉండటం కంటే కూడా, మన పార్టీలో ఉండటం కంటే కూడా సంతోషంగా మిగతా నాయకులు వెళ్ళిపోయినట్టు వైసీపీకి వెళ్ళిపోవచ్చు వాళ్ళు సంతోషంగా. ఎందుకంటే నాకు నిజంగా ఉండి ప్రతిసారి మన వీర మహిళలు కానీ మన నాయకులు చాలామంది గత 4-5 సంవత్సరాల్లో అన్న మనం ఫైటింగ్ చేయాల్సింది వాళ్ళతో కదన్న, వైసీపీ వాళ్ళతో, మన వాళ్ళే మనల్ని పొడుస్తుంటారంట పక్క నుంచి కూర్చొని. వీళ్ళే సోషల్ మీడియా పోస్టులు పెడతారు, వీళ్ళు తిడుతుంటారంటే
అలాంటి వాళ్ళని నేను చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటాను. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను చాలా మొండి వ్యక్తిని. మొండిగా అంటే కండలు తిరిగి ఉండాల్సిన అవసరం లేదు, ఇంతలో గడ్డలు పెంచుకొని ఉండాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒక భావజాలాన్ని నమ్మాను, ఈ సిద్ధాంతాన్ని నమ్మాను, ఈ పని నేను చేస్తానంటే చేస్తాను. నేను నాయకులు ఎవరిని నేను దయచేసి బతిమలాడను. నన్ను ఎవరు బతిమలాడ. నాకు గాయం జరిగితే, నాకు వెన్నుపోటు, నాకు ఏమంటే నాకు దెబ్బ తగిలితే నేను